సో ఈరోజు సెకండ్ క్లాస్ ఆఫ్ అధ్యయనం ఆఫ్ లలితా సహస్రనామం. అండ్ I feel very blessed, madam, to do this kind of adhyayanam of Lalita Sahasranamam. నేను మీ గురించి ఎండింగ్ లో చెప్తా మేడం, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎమోషనల్. ఇప్పుడు 4వ శ్లోకము గురించి చెప్పుకుందాము. చెంపక శోగ పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మనిశ్రేణి కనత్ కుటీర మండిత. చెంపక శోగ పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే చెంపక పుష్పము, పున్నాగ పుష్పము, అశోక పుష్పము, మరి సౌగంధిక పుష్పము, ఇవన్నీ పుష్పాలు అమ్మవారికి అర్పించాలి, అమ్మవారికి పూజ చేయాలి అని అనుకుంటాం. ఇది మనకి అంతరార్థానికి అంతరార్థంలో అర్థం తెలుసుకున్నప్పుడు ఈ మనకి 4 గ్రంథులు ఉంటాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, పీయూష గ్రంథి. ఈ చంపక పుష్పం వచ్చేసి బ్రహ్మ గ్రంథి అని చెప్తాము. అండ్ అశోక పుష్పము విష్ణు గ్రంథి, అండ్ పున్నాగ పుష్పం వచ్చేసి రుద్ర గ్రంథి, సౌగంధిక పుష్పము పీనియల్ గ్రంథి అని ఈ 4 గ్రంథుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ 4 గ్రంథులు మనలోని ఒక్కొక్క గ్రంథి విచ్చేయడానికి చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఆవరణ తొలగిపోతుంటుంది. మనకి మెడిటేషన్కి ముందు, మెడిటేషన్ తర్వాత, మెడిటేషన్కి ముందు అజ్ఞానపూరితమైన ఆవరణ తొలగుతుంది ఈ మెడిటేషన్ సాధన చేస్తే. ప్రతి మానవులలోనూ ఈ 4 గ్రంథులు ఉంటాయని మనకి తెలిసినదే. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, పీయూష గ్రంథి ఆర్ పీనియల్, దీన్ని పీనియల్ గ్రంథి కూడా అని అంటారు. ఈ 4 గ్రంథుల నుంచి విడువడి విచ్ఛేదన చేసుకున్నప్పుడు, గ్రంథి అంటే అనేక విచ్ఛేదన చేసుకున్నప్పుడు మనకి అజ్ఞానపూరితమైన ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఈ 4 గ్రంథుల నుంచి గ్రంథి గ్రంథి అంటే ఏం తెలుసుకుందాం ఇప్పుడు. గ్రంథి అంటే ఈ 4 అనేక నాడుల కలయిక. గ్రంథి అన్న చక్రాలన్నా ఒకటే. ఈ 4 నాడుల కలయిక గ్రంథులు అని లేక చక్రములని మనము ఇంటర్చేంజ్ గా చెప్పుకోవచ్చు. బట్ ఐ విల్ గో ఇన్ డీటెయిల్. మన చక్రాలు, ఐ మీన్ ఎవ్రీబడి నోస్ చక్ర, మూలాధార చక్రము, మరి స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రము అండ్ సహస్రారం. సో ఈ చక్రాల చుట్టూ అన్ని ఆవరణ కలిగి ఉంటుంది. ఇదంతా మనకి అజ్ఞానంతో కూడిన ఆవరణ కలిగి ఉంటుంది. కానీ ఈ అజ్ఞానంతో కూడిన ఆవరణ తొలగించుకోవాలంటే సాధన చేస్తే, మెడిటేషన్ చేస్తే కింద మనకి ఆవరణలన్నీ తొలగిపోతాయి. ధ్యాన సాధనలో ఈ 4 గ్రంథులు విచ్ఛేదన చేసుకోవచ్చు. జ్ఞాన సాధనలో ఈ 4 గ్రంథులను మనం విచ్ఛేదన చేసుకోవచ్చు, అంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా మెడిటేషన్స్ ఉంటాయి. కానీ మనకి సుభాష్ పత్రి సార్ చాలా సులువైన ధ్యాన మార్గం చెప్పారు. అదే శ్వాస మీద ధ్యాస. ఇంతటి చక్కని సులువైన ధ్యానము ఇంతదాకా నేను ఎన్నో మెడిటేషన్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ బట్ ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడము పత్రి సార్ చెప్పిన విధానము చాలా సులువు అండ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. అండ్ పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ధ్యాన సాధన ద్వారా మనము కుండలిని శక్తిని జాగృతం చేసుకోవచ్చు. సో ఈ చక్రాలన్నీ మనకి క్లియర్ కావాలంటే ధ్యాన సాధన ద్వారా కుండలి శక్తిని జాగృతం చేసుకోవచ్చు.
ఈ కుండలిని శక్తిని చాలా విధాలుగా జాగృతం చేసుకోవచ్చు. కొన్ని 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 క్రియాయోగాలు ఉన్నాయి, కానీ అది చాలా కాంప్లికేటెడ్. అండ్ దెన్ గురువు ద్వారానే మనం వెళ్ళాలి. సో అది అది కొంచెము కష్టమైన పని. కానీ పత్రి సార్ చెప్పిన శ్వాస మీద ధ్యాసతో మనము ధ్యానం చేస్తే ఈ కుండలిని శక్తిని జాగృతి చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల కిందటైతే మనం మెడిటేషన్ చెయ్యాలి అంటే ఫ్యామిలీని అంతా వదిలేసి, అందరినీ వదిలేసి హిమాలయాలకు పోయి మనం మెడిటేషన్ చేసుకోవాలా అనే అభిప్రాయం ఉండేది. ఇప్పటికి కూడా కొంతమందికి, చాలా మంది మెడిటేషన్ అంటే ఏంటి, సన్యాసం పుచ్చుకుంటారా అనే ఊహ చాలా మందికి ఉంది. కానీ పత్రి సార్ అన్నట్టు సంసారంలోనే నిర్వాణం అన్నట్టు మనం సంసారం చేస్తూ మెడిటేషన్ చేయొచ్చు, మన సంసారంలో ఉండే డ్యూటీస్ అన్ని చేసుకుంటూ మనం మెడిటేషన్ చేయొచ్చు అనే సులువైన పద్ధతి చాలా మంది ఫాలో అవుతున్నారు పిఎస్ఎస్ఎంలో. ఇప్పుడు మనకి ఎలా ఉంది అంటే, మనము ధ్యానం చెయ్యాలి అనే కోరిక కలిగితే మనసులో, అది ఆ ధ్యానం చెయ్యాలి అనే కోరిక మనకి కలిగినప్పుడు ఏదో ఒక విధంగా మనకి దారులు కనిపిస్తాయి. ఐ మీన్ ఐ హ్యావ్ సీన్ దట్ ఇన్ మై రియల్ లైఫ్ సో మెనీ టైమ్స్. ఎప్పుడైనా ధ్యానం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎన్ని అవకాశాలు వచ్చాయంటే అమేజింగ్. బట్ దోస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ దట్ మేబీ ఐ విల్ షేర్ లిటిల్ లేటర్ సమ్ టైమ్. ఈ ధ్యానం దాని వలన మనలోని కోరికలు చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు మనం చంపకాశోకము అంటే బ్రహ్మగ్రంథి. సో వి విల్ గో ఇన్ డీటెయిల్ విత్ ఒక్కొక్క గ్రంథి. ఈ చంపకాశోకము ప్రాపంచిక విషయాలలో కూడినదే బ్రహ్మగ్రంథి అంటారు. ఈ చంపకాశోక బ్రహ్మగ్రంథి స్వాదిష్టాన మరి మూలాధార స్వాదిష్టాన కలిపి ఆవరించుకొని ఉంటుంది. ఈ బ్రహ్మగ్రంథి ఆవరణ ఉన్నప్పుడు భౌతిక విషయాల మీద చాలా ప్రేమ, ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం, మరి దీనికే భౌతిక విషయాలు ప్రాపంచ విషయాలకే ప్రాముఖ్యత ఇస్తూ మన జీవితం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే భౌతిక విషయాలు, ప్రాపంచిక విషయాలు అంటే శరీరము, ఇల్లు, వాకిలి అనే బంధాలతో మనము జీవితమంతా తిరుగుతూ ఉంటుంది. ఈ బంధాలలో ఉంటే జన్మిస్తూ మరణిస్తూ అనే పరంపరలో మనము ఈ సైకిల్లోనే ఉండిపోతాం. పునరపి జననం పునరపి జననం పునరపి మరణం అని ఆది శంకరాచార్యులు చెప్పారు. సో మనం బంధాలతో ఉన్నంత దాకా ఈ జన్మ మరణాల సైకిల్లో మనం తిరుగుతూనే ఉంటాం. ఈ బ్రహ్మగ్రంథిని ఎలా విచ్ఛేదన చేసుకోవాలి అంటే, ఎలా విచ్ఛేదన చేసుకోవాలంటే మనకు అదొక్కటే మార్గం. అదేమంటే శ్వాస మీద ధ్యాస చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసుకోవచ్చు. సో మనం ఎంత ధ్యానం చేస్తే అంత తొందరగా మనకి కుండలిని శక్తిని జాగృతం చేసుకోవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మన కుండలిని శక్తి వికసించి స్వాదిష్టానంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఒకంత వ్యామోహాన్ని, భౌతిక విషయాలను తొలగింపజేస్తుంది. సో మన భౌతిక విషయాలు, ప్రాపంచిక విషయాలు మనకి దాని మీద అంత వ్యామోహం రాకూడదు అనుకుంటే ఈ బ్రహ్మగ్రంథి అంటే మూలాధార చక్రము మరి స్వాదిష్టాన చక్రము మీద మనం ధ్యానం చేస్తే కొంచెం వ్యామోహము, ఈ ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం తగ్గుతుంది. కానీ పూర్తిగా తగ్గదండి, చాలా బాగా సాధన చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణు గ్రంథి అంటే అశోక పుష్పం. విష్ణు గ్రంథి మణిపుర చక్రము మరి అనాహత చక్రాలకు ఆశ్రయం చేసుకొని ఉంటుంది. విష్ణు గ్రంథిని ఛేదించాలంటే కూడా మనం సాధన ద్వారానే తొలగించుకోవచ్చు. విష్ణు గ్రంథి ఎలా ఉంటుందంటే, మానవుడి మనసు అనే మాయను పొందుతాడు. దీనిని విష్ణు గ్రంథి అంటారు. సో మనలోని మనస్సు మాయను పొందడమే విష్ణు గ్రంథి.
మనకి సాధన చేస్తుంటే ఆకలి దప్పికలు సుఖ దుఃఖాలు తగ్గుతాయి. ఎందుకంటే మనం సాధన చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ఫ్లో అవుతుంది. మరి ఆహారం తినాలనే కోరిక తగ్గిపోతుంది. అది కానీ ఇది కొన్ని రోజులు తగ్గుతుంది మరియు నార్మల్కి వచ్చేస్తుంది. మనమందరము సంఘజీవులము. ప్రశాంతంగా ఉంటే సంసార జీవితంలో చింతలు లేకుండా ఉంటే ఆకలి దప్పికలు ఉండవు. కానీ సంసార జీవితంలో సుఖంగా కొన్ని రోజులు మాత్రమే ఉండగలం. మరి ఏదో ఒకటి వస్తుంది, మరి మెడిటేషన్ చేసి క్లియర్ చేసుకుంటాం. మనం చేసే ఆలోచనలను బట్టి ఉంటుంది. ఎప్పుడు వైరాగ్యముతో ఉంటే, పాజిటివ్గా ఉంటే ఆకలి దప్పికలు ఉండవు. అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. సో ఈ మానవుడి మాయ సైకిల్లో మనం తిరుగుతూ ఉంటాము. దట్ ఈస్ ఎ ప్రాసెస్ టు లెర్న్. అండ్ ఐ థింక్ ఎవెన్చువల్లీ విల్ గెట్ ఇన్ టు వన్ స్టేజ్ దట్ ఆకలి దప్పికలు లేకుండా ఉండే స్టేజ్లో. అశోక పుష్పం అంటే శోకరహిత స్థితి. సో మనం ఇప్పుడు విష్ణు గ్రంథి అశోక పుష్పం గురించి తెలుసుకున్నాం. గుడ్. సో రుద్రగంధి అంటే పున్నాగ పుష్పంని రుద్రగంధి అంటారు. రుద్రగంధి విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రము ఆశ్రయించుకొని ఉంటుంది. సో విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రం అంటే యూ ఆల్ నో. ఇఫ్ యూ డోంట్ నో, ఇట్స్ సో ద థ్రోట్ చక్ర అండ్ ద థర్డ్ ఐ అంటారు, ఇంట్యూషన్ది. ప్రాణము జనన మరణము చక్రములలో ఈ విశుద్ధ గ్రంథి తిరుగుతూ ఉంటుంది. ప్రాణశక్తిలో మనసు వెళ్ళి లయమవ్వాలి. అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు బుద్ధి దగ్గర వెళ్తుంది, మరి ఆత్మ దగ్గరికి వెళ్తుంది, ఆవరణ తొలగిపోతుంది. సో విశుద్ధ గ్రంథిలో ప్రాణశక్తి మన విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రంలో లయమైనప్పుడు, మన మనసు నిశ్శబ్దత ఏర్పడినప్పుడు మన మనసు నిశ్చలంగా అవుతుంది. సో మరి అప్పుడు నిశ్చలమైనప్పుడు మరి ఆత్మ దగ్గరికి వెళ్తుంది. సో ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు దట్ ఈస్ ద అల్టిమేట్, ఆవరణ తొలగుతుంది అన్నమాట. సో మనకి రుద్ర గ్రంథిని ఛేదించేది ఎలా అంటే, ఆబ్వియస్లీ మనం మరి మెడిటేషన్ చేయాలి, సాధన చేయాలి. సో ఈ మెడిటేషన్ సాధన చేసినప్పుడు కుండలిని శక్తి యోగులంతా ఒక సర్పముగా భావించారు. సో సాధన చేసినప్పుడు ఈ కుండలిని శక్తి జాగృతి చేస్తాం మూలాధార చక్రంలో నుంచి. సో యోగులంతా ఈ కుండలిని శక్తిని ఎలా ఉంటుంది అని చెప్పారంటే సర్పముగా ఉంటుంది అని చెప్పారు. ఈ సర్పము 3.5 చుట్లు ఉంటుందంట. తోక నోటితో పట్టుకొని ఉంటుంది. ఇదంతా సైంటిఫిక్ గా లేదండి, కానీ యోగులు దర్శించి చెప్పినదే. మూలాధార శక్తి సర్పాకారంలో ఉంటుంది అని చెప్పారు. ఈ కుండలి శక్తిని యోగ సాధన ద్వారా పైకి లేపించాలి మనం. ఏ విధంగా అంటే కుండలిని శక్తి మూలాధారం నుంచి స్వాధిష్టానకు పోయి, స్వాధిష్టానం నుంచి మణిపురాకి పోయి, మణిపురా నుంచి అనాహత నుంచి విశుద్ధ చక్రానికి, ఆజ్ఞా చక్రానికి, సహస్రానికి చేరుకుంటుంది. కుండలిని శక్తి అలా రేజ్ అయినప్పుడు ఈ అన్ని చక్రాలకి కాంతి వెదజల్లుతుంది. ఇప్పుడు మేడం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనకి కోపం వస్తే ఎలా పౌరుషంగా మనం బయటికి చూపిస్తామో, అలానే కుండలిని శక్తిని కూడా మనము జాగృతి చేసుకొని ఆ శక్తినంతా మన అన్ని చక్రాలతో ఆ శక్తి నించుకొని సంతోషంగా ఉండాలి. సో లాస్ట్ వచ్చేసి సౌగంధికా పుష్పము. సో సౌగంధికా పుష్పము పీనియల్ గ్రంథి సహస్రారంలో ఉంటుంది. సో ఈ పీనియల్ గ్రంథి కానీ పీయూష గ్రంథి కానీ అన్ని ఒకటే అంటారు. సో దిస్ ఇస్ ది మోర్ రిలేటింగ్ టు సహస్రార స్థితికి సంబంధించింది. ఈ సౌగంధికా పుష్పము అంటే బంగారు పుష్పము. సో మనం బంగారు పుష్పములతో దేవికి పూజలు కూడా చేస్తూ ఉంటాము.
సో దీని గురించి పీనియల్ గ్రంథి ఆర్ సహస్రార స్థితి గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకోవాలంటే చిన్న పిల్లలు లైక్ 1 year లోపల పిల్లలకి బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళకి మెదడు మీద చాలా మెత్తగా ఉంటుంది. సో అది ఆ మెత్తగా ఉండేది దాన్ని పునికే అంటారు. సో త్రికోణాకారంలో ఉంటుందంట ఈ సహస్రారంగా మెత్తగా ఉండే పునికెలు. ఇది 1 సంవత్సరం దాకా చాలా మెత్తగా ఉంటుంది, దాని మీద చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్తారు మన పెద్దలు. కొన్ని రోజులు అయ్యాక గట్టిగా అయిపోతుంది అనుకోండి. సో ఈ త్రికోణాకారంలో మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది, అదే సహస్రార స్థితి. సో మనకి పుట్టినప్పుడు సహస్రార స్థితి చాలా టెండర్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ పెరిగే కొద్దీ దాన్ని మనం గట్టి చేసేసుకుంటాం. కానీ మెడిటేషన్ చేసి చాలా సాధన చేసినప్పుడు ఆ సహస్రార స్థితి మరి మనము యాక్టివేట్ చేసుకోగలం. సో ఈ సహస్రార స్థితి యాక్టివేట్ చేసుకొని బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి అన్కండిషనల్ లవ్ అనే ఆస్పెక్ట్ మీద చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలము. సో యూజువల్గా మనకి ఎలా ఉంటుంది అంటే, నేను నీకు ఆప్యాయత చూపిస్తున్నాను, నువ్వు నాకు రిటర్న్ చేయాలి అనే ఫీలింగ్ హ్యూమన్ నేచర్కి అలా ఉంటుంది. బట్ కానీ ఈ సహస్రార స్థితి ఓపెన్ అయినప్పుడు మనం వాళ్ళు ఎలా రెస్పాండ్ చేసినా ఏం చేసినా కానీ మన లవ్, మన అన్కండిషనల్ లవ్ మనం వాళ్ళకి చూపిస్తాం. సో యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. ప్రేమ ఫలితాలు అంతటి అవాజ్యమైన ప్రేమ కలిగి ఉంటుంది సహస్రార స్థితిలో. దీన్నే తుర్యాతీత స్థితి అని కూడా అంటారు. జీవనంలో ధ్యానము ఆధ్యాత్మిక ఒకటిగా అయిపోవాలి. సో మనం ఎలా జీవిస్తామో, లైక్ ఎవ్రీథింగ్ రొటీన్ గా చేస్తున్నప్పుడు అలానే ఈ ధ్యానం కూడా ఒక రొటీన్ గా అయ్యి ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడే మనము హ్యాపీగా ఉండగలము, సేమ్ గా ఉండగలము. సౌగంధిక పుష్పము సహస్రారానికి వెళ్ళి విరాజిల్లుతుంది అని అర్థము. సో సౌగంధిక స్థితికి వచ్చినప్పుడు మనము శోకము లేని స్థితి. సో మనం ఎంత తొందరగా సౌగంధిక స్థితి సహస్రార స్థితికి వస్తే గిన అంత తొందరగా మనకి బాధలన్నీ తగ్గిపోతాయి. బాధలు అనేవి ఉండవు. కరెక్టే కదా మేడం? సో ఐల్ జస్ట్ రీక్యాప్ ఆల్ ద గ్రంథీస్. బ్రహ్మగ్రంథి అంటే వైరాగ్యం కలుగుతుంది. సో బ్రహ్మగ్రంథిలో మనకి వైరాగ్యం కలిగినప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అది మూలాధార స్వాధిష్టాన చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు మనకు వైరాగ్యం కలుగుతుంది. సో ఆధ్యాత్మికంగా కొన్ని కోరికలు తగ్గించుకుంటాం. విష్ణు గ్రంథి అంటే సుఖ దుఃఖాలు తగ్గుతాయి. సో మనకి సుఖ దుఃఖాల మీద ప్రాముఖ్యత ఇస్తుంటే మనం విష్ణు గ్రంథి అంటే మణిపుర చక్రము, అనాహత చక్రము. సో దాని మీద సాధన చేస్తే కిన ఈ సుఖ దుఃఖాలు తగ్గుతాయి. మనం వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేసేది కూడా తగ్గుతుంది. సో పీనియల్ గ్రంథి అంటే అన్కండిషనల్ లవ్. సో మనం అన్కండిషనల్ లవ్, రిటర్న్ లవ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే సహస్రార స్థితి మరి పీనియల్ గ్రంథి మీద మనం ఫోకస్ చేస్తే గిన మనము హ్యాపీగా ఉంటాం లైఫ్ లో. నథింగ్ టు వరీ. సో ద నెక్స్ట్ లైన్ ఇస్ కురువింద మనశ్రేణి కనత్ కోటీర మండిత. ఈ 4 గ్రంథుల ద్వారా సహస్రార స్థితికి మనం చేరుకోవచ్చు. ఇప్పుడు సహస్రార స్థితికి ఎలా చేరుకుంటాము? కుండలిని శక్తిని యాక్టివేట్ చేసి మూలాధార నుంచి స్వాధిష్టాన నుంచి మణిపుర నుంచి అనాహత నుంచి విశుద్ధి నుంచి ఆజ్ఞా చక్రానికి వెళ్ళి మరి సహస్రార స్థితికి. ఇదంతా మనలోని శక్తి యాక్టివేట్ అయినప్పుడు మనం ఎలా ఉంటామంటే, లలితమ్మ వారికి కిరీటము, ఆ కిరీటం వజ్ర వైడూర్యాలతో పెడితే ఎలా కాంతివంతంగా ఉంటుందో అలా మనలో కూడా అంత వెలుగు వస్తుంది అని ఈ చక్రాలన్నీ క్లియర్ అయినప్పుడు. సో మనం సాధన బాగా చేసి మన చక్రాలన్నీ క్లియర్ అయ్యి
శక్తివంతంగా ఉన్నప్పుడు, తేజోవంతంగా ఉన్నప్పుడు మనలో కూడా అంత కాంతివంతంగా ఉంటుంది అని చెప్తారు. మామూలుగా చెప్తారు, మీరు మెడిటేషన్ స్టార్ట్ చేశాక మీ ఫేస్లో గ్లో వచ్చింది ఇది అని. సో మనం కొంచెమే గ్లో వస్తేనే మనకి ఇంత బాగా అనిపిస్తుంది, కానీ అన్ని చక్రాలు క్లియర్ అయితే ఇంకా మంచి గ్లో వచ్చి మనం చాలా అంటే చాలా ప్లెజెంట్ గా కనిపిస్తాం. ఇప్పుడు మనం ఎవరైనా గురువుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే అబ్బా మనకి ఎంతో హ్యాపీగా ఫీలింగ్ ఉంటుంది అంటే వాళ్ళ అన్ని చక్రాలు క్లియర్ అయి ఉంటాయి కాబట్టి మనం వాళ్ళకి మనం ఆకర్షితులు అవుతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవాలి అని. అండ్ ఇంకొకటి, మన చుట్టూ ఆరా ఉంటుంది. సో మనం సాధన చేసే కొద్దీ మన ఆరా పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఈ ఆరా వచ్చేసి చెప్పేవారు గౌతమ బుద్ధకి ఆయన నడుస్తుంటే ఆయన ఆరా 30 కిలోమీటర్స్ దూరం దాకా పాకుతుంది. ఎందుకంటే ఆయన అంత సాధన చేశారు కాబట్టి ఆయన 30 కిలోమీటర్స్ లో ఎవరు పోయినా కానీ ఆయన బ్లెస్సింగ్స్ అంటే ఆయన శక్తి మనం అందరం పొందగలము అని చెప్పేవారు. నెక్స్ట్ శ్లోక, అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ఇది కొంచెం చేసి తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్తుంది. అయిపోయింది మేడం, ఇది అయిపోయింది మేడం. అదే అయిపోయింది, దాని విశ్లేషణ చేస్తా. మీరా మేడం? ఓకే మేడం. ఓకేనా? ఎస్ మేడం. వెల్డన్, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ మేడం. అది బాగుంది, అంతగా బాగా చెప్పారు. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ అన్ని క్లియర్ గా వచ్చినాయి మనకి. ఈ భౌతిక అంటే మన బ్రహ్మగ్రంథి విచ్ఛేదన అంటే ఇవన్నీ షట్చక్రాల నుంచి, షట్చక్రాలను ఆవరించుకొని ఉంటది మన భావోద్వేగాలతో. ఆవరణలే గ్రంథి అంటారు. చక్రాలంటే నాడుల జంక్షన్. ఆ నాడులకి జంక్షన్ ఉన్నది ఏదైతే ఉందో దాని చుట్టూ ఆవరించుకున్న ఏంటంటే మన భావోద్వేగాలు, మన యొక్క ఆలోచన తరంగాలతో ఆవరించుకున్న దాన్ని గ్రంథులు అంటాం, గ్రంథి అంటాం. ఓకే, అది షట్చక్రాలంటే నాడుల జంక్షన్స్. ఓకే, నాడులు అంటే అనేక నాడులు ఎక్కడెక్కడైతే కలుస్తుందో అక్కడెక్కడ తెలిసినప్పుడు చక్రాస్ అని అంటున్నారు. దాన్ని ఆ జంక్షన్ చక్రాస్ అని అంటున్నారు. ఆ చక్రాస్ చుట్టూ ఒక ఆవరణ ఉంటది. ఏంటి ఆవరణ? మన యొక్క ఈ భావాలతోటి, భావావేశాలు, ఉద్వేగాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఒక ఆవరణలో అంటే మన సనాతనంగా ఉండే మూర్ఖపు ఆలోచనలు కానీ, నమ్మక వ్యవస్థ కానీ అదంతా ఉంటది. అది ఆ వ్యవస్థ అంతా కూడా ఒక గ్రంథిగా, ఆవరణగా ఏర్పడుతుంది. దాన్ని గ్రంథి అంటారు. ఆవరణ తొలగించుకోవటమే విచ్ఛేదనం చేయటం అంటే. ఓకే, విచ్ఛేదనం చేయటం అంటే ఆవరణ తొలగించుకోవటం. అది ఇంకోటి ఈ చంపకా పుష్పం, వైరాగి పుష్పం అన్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఈ స్థూల ప్రపంచమే కాదు, స్థూల ప్రపంచానికంటే మించింది ఇంకోటి ఏదో ఉంది అన్న విషయం తెలుస్తుంది. అదో పాయింట్. ఈ స్థూల ప్రపంచమే కాదు, మనకు కనబడే ఈ ప్రపంచమే కాదు, దీనికి మించి ఇంకొక ప్రపంచం ఏదో ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాం. అది చంపకా పుష్పంలో జరుగుతుంది అనమాట. చంపకా పుష్పం, వైరాగ్య పుష్పం అన్నారు, అది బాగుంది. ఆ వైరాగ్య పుష్పం ఎలా వస్తుంది అంటే ఈ ప్రాపంచిక విషయాలతో కూడుకుని ఈ ప్రపంచమే కాదు, దీనికంటే మించింది ఏదో ఉంది అని ఒకటి అనిపిస్తుంది. అది ఆ బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం జరిగినప్పుడు. నెక్స్ట్ మళ్ళా తర్వాత అశోక పుష్పానికి వెళ్ళినప్పుడు శోకాలన్నీ తొలగించేది అశోక పుష్పం అని చెప్పారు. అంతా బాగుందంతా. అక్కడ ఏం జరుగుతుంది? స్థూల ప్రపంచమే కాదు, కనపడే స్థూల ప్రపంచమే కాదు, సూక్ష్మ ప్రపంచం అనేది ఒకటి ఉంది అన్న విషయం తెలుస్తుంది. అది అశోక పుష్పం. అశోక పుష్పం అంటే శోకాలన్నీ తొలగినది. శోకాలన్నీ అంటే మనలో ఉన్న చింతలన్నీ పోయింది అశోక పుష్పము. అది ఆ శోకాలన్నీ తొలగిన స్థితి ఎప్పుడైతే ఉందో అంటే ఇక్కడ వైరాగ్య భావం ఏర్పడుతుంది. ఇంకా మనలో ఉన్న, చెప్పారు ఆ పాయింట్ మీరు, ఇంకా మనలో ఉన్న భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సాధన ద్వారా ఆ రెండో మణిపూరక అనాహత చక్రాలు విచ్ఛేదనం చేసుకున్నప్పుడు దానికి పొందిన అనుభూతి ఈ స్థూల ప్రపంచమే కాదు ఇంకొక సూక్ష్మ ప్రపంచం కూడా ఉన్నదన్న ఒక భావన కలుగుతుంది. తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఆ తర్వాత ఈ చింతలన్నీ పోయి మనకి ఈ ప్రాపంచిక విషయాలు తగ్గించుకుని ఆ తర్వాత మన శోకాలు, మన భావాలను, మన చింతలన్నీ పోగొట్టుకున్నప్పుడు ఆ అశోక పుష్పం అంటే శోకాలన్నీ పోయిన స్థితి ఏదైతే ఉందో అది అశోక పుష్పం అని చెప్పుకున్నాం. అదేంటంటే స్థూల ప్రపంచమే కాదు ఇంకొక ప్రపంచం ఉందని తెలుసుకోవటం, పైకి వెళ్ళేటప్పటికి సూక్ష్మ ప్రపంచం ఉందని నాకు అర్థం అవుతుంది.
తర్వాత మళ్ళా పున్నాగ పుష్పానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అంటే అది విష్ణు గ్రంథి తొలగిపోతుంది. ఆ బ్రహ్మ రుద్రగ్రంథి వచ్చినప్పటికి అసలు ఇదన్నీ కరెక్ట్ అని చెప్పారులేండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంటే ఈ స్థూల సూక్ష్మ ప్రపంచమే కాదు కారణ ప్రపంచం కూడా ఉన్నది అన్న విషయం తెలుస్తుంది. ఏదంటే రుద్రగ్రంథి విభేదం జరిగినప్పుడు, ఆ రుద్రగ్రంథి విభేదం జరిగినప్పుడు ఆ కారణ ప్రపంచం కూడా ఉన్నదని తెలిసినప్పుడు ఇక్కడ మనకి ఆజ్ఞాచక్రంలో ఆ విషయాన్ని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఆజ్ఞాచక్రం దగ్గర యాక్టివేట్ అయినప్పుడు మనము భౌతిక ప్రపంచం సూక్ష్మ ప్రపంచాలతో కాకుండా కారణ ప్రపంచంతో కూడా అనుసంధానమై ఉంటాం అన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత సహస్రార స్థితికి వెళ్ళి మహాకారణ శరీరంతో కూడా అనుసంధానమై ఉంటామని చెప్తుంది. ఇది స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు. ఆ పాయింట్ ఒకటి చెప్పలేదు, మిగతా అన్ని బాగా చెప్పారు. ఇక్కడ అపూర్వత్వం దగ్గర అన్నది ఏంటంటే మన యొక్క కుండలిని శక్తి జాగృతమైనప్పుడు అది ఒక పౌరుషంగా, ఒక పున్నాగం అంటే ఒక నాగుపాము ఎలా అయితే పడగ వైపు ఉంటుందో ఆ విధంగా మన శక్తి ఇక్కడికి మన అంటే విశుద్ధ చక్రానికి వచ్చేటప్పటికి ఈ తల భాగంలో ఆ శక్తి ఇలా విచ్చుకుంటుంది అన్న విషయం తెలియజేస్తుంది. అది పున్నాగ పుష్పం. నాగ అంటే అది ఆ పున్నాగ పుష్పకి ఈ యొక్క మెదడు భాగానికి వచ్చేటప్పటికి శక్తి మన కుండలి శక్తి జాగృతమై ఈ విశుద్ధ చక్రం నుంచి ఈ తల భాగానికి వచ్చేటప్పటికి ఇలా విచ్చుకుని ఉంటుంది. అందుకని పున్నాగ అన్నారు. అది పున్నాగ. ఆ పున్నాగ పుష్పం ఏం చేస్తుంది, మన కారణ శరీరంతో కలిసి ఉంటుంది అనమాట. స్థూలమైంది, సూక్ష్మ ప్రపంచమైంది, కారణ శరీరం అయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు మహాకారణ శరీరం సహస్రార అనేప్పటికీ ఇక ఈ పున్నాగ పుష్పం ఏదైతే ఉందో ఈ యొక్క శక్తి విజృంభణ ఇక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళేటప్పటికి కురవింద మడ శ్రేణి ఇక కిరీటం పెట్టినట్టు వెలుగుతూ ఉంటుంది అన్నది అన్ని బాగానే చెప్పారు. ఈ ఒక పాయింట్ అది చెప్తాను. అర్థమైనా? అది ఆ పాయింట్, అసలైన పాయింట్ అదే. అది ఓకే. అది ఇంక ఇప్పుడు అన్ని మిగతా అన్ని ఓకే, అన్ని బాగున్నాయి. రైట్, గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. అయిపోయింది మేడం. అయితే అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఉంది కదా? ఉంది మేడం. అంటే ఈ శ్లోకానికి నీకు క్లారిటీ ఇచ్చేస్తే అప్పుడు అది అయిపోతుంది కదా? అవును మేడం. ఇంకా నెక్స్ట్ శ్లోకాలన్నీ కొంచెం కొంచెమే ఉంది మేడం ఎక్స్ప్లెనేషన్. అది ఇదే చాలా పెద్దది. అవును మేడం. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. సో అష్టమి అంటే అష్టమి చంద్రుడు అంటే కృష్ణ పక్షంలో కానీ మరి శుక్ల పక్షంలో కానీ అష్టమి చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. సాధకుడు కుండలిని శక్తిని జాగృతి చేసుకొని ఆజ్ఞాచక్రముతో జాగృతి అయినప్పుడు ఈ పాల భాగంలో అష్టమి చంద్రుడి వలె మనము కూడా ప్రకాశిస్తాము అని చెప్తుంది ఇక్కడ ఆధ్యాత్మికంగా. నుదురు భాగానికి అలిక అని అంటాము. సో ఆజ్ఞాచక్రంలో సాధన ద్వారా శక్తి వచ్చినప్పుడు చంద్రుని కాంతి వలె మన నుదురు కూడా ప్రకాశిస్తుంది అని చెప్పవచ్చు. సో మనం ఎంత సాధన చేస్తే అంత మనకు ఆజ్ఞాచక్రం వికసించినప్పుడు మన నుదురు భాగము కూడా చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉంటుంది అని అంతరార్థం దీంట్లో. సో ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక అనే దానికి నెక్స్ట్ చెప్పుకుందాం. ముఖమునంతా పూర్ణచంద్రుడిగా భావించినప్పుడు దానిని ఆజ్ఞాచక్రంలో స్థాపించుకుంటే ముఖమంతా ఈ ప్రకాశంగా వెలుగుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మృగనాభి విశేషక అంటే అష్టమి చంద్రుడు శుక్లపక్షంలోను మరి కృష్ణపక్షంలోను సమానంగా ఉంటాడు అని చెప్పారు. కానీ అలాగే యోగులు అన్ని కాలముల యందు పరిస్థితులందు సమస్థితిగా లైక్ ఇది కరెక్టేనా మేడం? క్రోధాలకి ఆవేశాలకి లేకుండా ఏదొచ్చినా కానీ సమస్థితిగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా మనం చేయగలిగింది సాధన ద్వారానే మనం చేయగలం. సో నేను అది లైవ్ ఎగ్జాంపుల్ మేడం. నాకు చాలా ఇన్స్టెంట్ గా కోపం వచ్చేస్తుంది మేడం. కానీ ఇప్పుడు సాధన చేసిన తర్వాత అసలు కోపం అనేది ఎక్కడుందో తెలియట్లేదు మేడం. గుడ్. అది కస్తూరి మృగము అంటే ఇప్పుడు కస్తూరి మృగము తన నాభి నుంచి సుగంధము విరాజిల్లుతుంది. సో కస్తూరి మృగం అనేది
తన నాభి నుండి సుగంధం వస్తుందన్నమాట. సో యోగుల యొక్క నడవడికలో కూడా సుగంధము వెదజల్లుతుంది. అంటే ఎలా వెదజల్లాలి అంటే వాళ్ళ సాధనతోనూ వ్యక్తిత్వంతోనూ పరిపూర్ణత పొందినప్పుడు వారి దగ్గర నుంచి కూడా పరిమళాలు వెదజల్లుతాయి ఈ కస్తూరి మృగము మాదిరి. అంతేనా మేడం? కస్తూరి మృగం అంటే లేడీ, ఒక రకమైన లేడీ అనమాట అది. ఆ కస్తూరి మృగం అంటే అది కొన్ని కాలాల్లో తన నాభి నుండి ఒక ద్రవము వస్తుంది. నాభి నుండి అన్ని రోజులు రాదు, కొన్ని సమయాల్లో వస్తుంది అనమాట. ఆ నాభి నుంచి వచ్చిన ద్రవము విపరీతమైన సువాసనతో ఉంటుంది. అది నాభి నుండి తన నుంచే వచ్చిందని ఆ మృగానికి తెలియకుండా తిరుగుతూ ఉంటుంది, బయట పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడొచ్చింది పరిగెడుతూ ఎప్పుడో ఒక వేటగాడికి చిక్కిపోతుంది, అది వేరే విషయం. అంటే అలాగా ఆ మృగనాభి తన నుండే వస్తున్న విషయం మర్చిపోయి బయట ప్రపంచం వైపు తిరుగుతాం. అదే విధంగా సాధకుడు మనలో ఉన్న ఆత్మతత్వాన్ని మరిచిపోయి బయట విషయాల మీద, బాహ్య విషయాల మీద పరిగెడుతున్నాడు అని చెప్పడానికి. అది అంత ఆ మృగనాభి అంటే ఆ యొక్క కస్తూరి మృగము నుండి వెలువడే సుగంధం ఎంత తనలో నుంచే ఎలా అయితే వెలువడుతుందో, అదే విధంగా సాధకుడు యొక్క స్థితి పెరిగినప్పుడు, సాధకుడు యొక్క పరిపూర్ణ స్థితి వచ్చినప్పుడు తన యొక్క సత్ప్రవర్తనతో అన్ని చోట చక్కగా విరాజిల్లుతూ ఉంటాడు. సాధు సత్ప్రవర్తనతో ఉంటాడు, కూడా అలా వెలుగుతున్నాడు అని. అది మృగనాభి విశేష కంటే తన నుండి వచ్చిన ఇదనమాట. అంతే, మీకు అంత బాగుంది. వెరీ గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక భక్తలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. సో వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక అనే దానికి అర్థం తెలుసుకుందాం. వదనము అంటే మన ముఖము. సో స్మర అంటే ధ్యానించుట లేకుంటే స్మరించుట. సో ధ్యానం చేయడం కానీ స్మరించుట కానీ. గృహ అంటే గృహమునకు సంబంధించినది. రానా అంటే బాధలు. చెల్లిక అంటే బాధలతో ఇబ్బందులు పడటం. సో బాధలు ఉండటం ఒకటి, దాన్ని బాధలతో ఇబ్బందులు పడటం ఇంకొకటి. సో ఈ మనకి తోరణాలు అంటే గుమ్మానికి తోరణాలు ఎలా కడతామో మన మొహానికి ఐబ్రోస్ కూడా అలానే ఉంటాయి అనే పోలికతో ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో మన మనస్సు శూన్యస్థితికి వచ్చినప్పుడు ఈ గృహంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి, మనసు శాంతి స్థితికి వెళుతుంది. సో ఇదంతా ఏ విధంగా మనం సాధన చేసి మన కుండలిని శక్తిని జాగృతి చేసుకొని అన్ని చక్రాలు క్లియర్ అయినప్పుడు ఏమి ఇబ్బందులు వచ్చినా కానీ మనకి అంతగా పర్సనల్ గా ఎఫెక్ట్ ఇవ్వదు అని చెప్తుంది. మనసు శూన్యమైనప్పుడు నీవు శాంతి స్థితికి చేరుకుంటావు. సో మనసు శూన్యం కావాలంటే మనం సాధన చేయాలి. సాధన. నెక్స్ట్ మేడం, భక్తలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. భక్తలక్ష్మి అంటే లక్ష్మీదేవి సంపదలతో కూడిన ఐశ్వర్యము. కానీ ఇక్కడ ఐశ్వర్యము మనకు జ్ఞాన సంపద. సో మన ఆధ్యాత్మికంగా పోతే మన సంపద అంతా ఇక్కడ జ్ఞాన సంపదనే. మనం వెళ్ళేటప్పుడు ఏది పట్టుకొని పోము, బంధాలు సంబంధాలు ఏవి మనతో రావు. సో అదందరికీ తెలిసినదే. కానీ ఈ జన్మలో మనం ఏది ఆధ్యాత్మికంగా నేర్చుకుంటామో అది మరు జన్మకు కూడా మనం తీసుకొని పోగలం. సో అందుకనే మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగితే అంత మంచిది. వచ్చే జన్మలో కూడా మన ఆధ్యాత్మిక ఆస్తి అంతా వచ్చే జన్మకు కూడా వస్తుంది. సో అందరూ ప్లీజ్ ఆధ్యాత్మికంగా ఎదగండి. ఆజ్ఞాచక్రంలో శక్తి వచ్చినప్పుడు మన ముఖము కాంతి చాలా వస్తుంది. సో అందుకనే బాగా మెడిటేషన్ చేయండి. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి చలన్మీనాభలోచన. ధ్యానము చేసేటప్పుడు శ్వాస తగ్గిపోయి మనసు శూన్యం అవుతుంది. సో మనం ఎంత ధ్యాన సాధన చేస్తే మీకు అందరికీ గుర్తే ఉంది మేడం, ఒక్కొక్కసారి మీరు ధ్యానం చేస్తుంటే కింద మీరు శ్వాస తీసుకుంటున్నారా అనే మీకు ఆలోచన కూడా వస్తుంది ఒక్కొక్కసారి. సో అలా శ్వాస తగ్గిపోయినప్పుడు మనసు శూన్యం అవుతుంది. సో అలా మనసు శూన్యమైనప్పుడు మనసు అంతా కాంతి శక్తితో లయం అయినప్పుడు కాంతి ప్రభావములు
సో కాంతి ప్రభావంతో మనమంతా విరాజిల్లుతాము. దీనివల్ల మనకి ఆనందము, ప్రకాశము అన్నీ సంతోషంగా ఉండాలి అని తెలుసుకుంటాం. ఏమైనా యాడ్ చేస్తారా మేడం? చలన్మీ నాభలోచన అంటే అంటే మీనం అంటే చేప. చలన్మీ నాభలోచన అంటే కన్నులు అలా సరోవరంలో ఎలా కదులుతూ ఉంటుందో అట్లా ఇక్కడ మన కాంతి సరోవరం లేదంటే జ్ఞాన సరోవరంలో మన యొక్క మొహం అంతా కూడా తేలియాడుతూ కాంతి ప్రసారంలో ప్రకాశిస్తూ ఉంటదని. చలన్మీ నా లాభలోచన. చలన్మీ మీన మీన అంటే చేప ఎలా అయితే సరస్సులో ఎలా అయితే వీధులాడుతూ ఉంటుందో మనకి ఈ జ్ఞానం అనే సరోవరంలో ఈ జ్ఞానం అనే ప్రకాశం కాంతిలో ఈ యొక్క మీనములు అంటే కళ్ళు పెరుస్తూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తారు. అది రైట్, అంతా బాగుంది. సో నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ధారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. సో అమ్మవారి నాసిక సంపంగి పువ్వుతో పోలుస్తున్నారు ఇక్కడ. అమ్మవారి ముక్కు పుడక తారల కాంతి కంటే బాగుంటుంది అని. సో అమ్మవారి వేసుకున్న ముక్కు పుడక ఎంత కాంతివంతంగా ఉంటుంది అంటే మన తారల కంటే కాంతి ఇంకా కంటే బాగా విరాజిల్లుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. తీవ్రమైన సాధన ద్వారా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రమునకు మన శక్తి స్థితమైపోయినప్పుడు భావరహిత స్థితికి పొందుతాము. మనం శూన్యస్థితికి పొందినప్పుడు మనసు పూర్తిగా నిశ్చలమై భావరహిత స్థితికి పొందుతాము. సో అప్పుడు మనం కూడా అంత కాంతివంతంగా ఉంటాము అని చెప్తున్నారు ఇక్కడ. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. నక్షత్ర కాంతులు సైతం తిరస్కరిస్తుంది కాబట్టి తారలకు ఇచ్చే వెలుగుతుంది అని అమ్మవారు నాసిక గురించి చెప్పారు. పరమ నిశ్చలము మరియు భావరహితము అయిన మనస్సుని నశించిన మనస్సుని పరమ నిశ్చలము మరియు భావరహితమైన మనస్సుని నశించిన మనస్సుని నేను అన్న అహంకారం ఉంటుంది మేడం. సో ఆ నేను అన్న అహంకారము ధ్యాన సాధన ద్వారా నశింపజేస్తుంది. సో మనం ఎంత ధ్యాన సాధన ద్వారా మనం నశింపజేసుకున్నా ఈ నేను అనే అహంకారము మరీ పుట్టుకొని వస్తుంది. కానీ ఇది సాధన చేస్తూ 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 ఉంటే ఒకప్పటికి తగ్గిపోతుంది నేను అనే అహంకారం. అయిపోయింది మేడం. ఓకే. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అదే కదా? అంతే మేడం. అదే. వెరీ గుడ్. వెళ్ళా